హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం నెల్లూరు జిల్లాకి సంబంధించిన ఎన్ని పోస్టులు ఉన్నాయి దాని గురించి అయితే మాట్లాడుకుందామండి. యాక్చువల్గా ఒక వీడియో అయితే చేస్తాను, బట్ అది కడప డిస్టిక్కి అండ్ మండలాల్లో మనకి ఎన్ని పోస్టులకి సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి, సబ్జెక్టుల వారీగా అండ్ మండలాల వారీగా అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకెవరైనా చూడకోకుంటే కడప డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి అండి, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తేనే ఆ ఇన్ఫర్మేషన్ని నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. అట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది. సో మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా మండలాల వైజ్గా అంటే మనకు అది న్యూస్ వస్తేనే మనం చేయగలుగుతాము, బట్ ఏది మనము చేయలేం కదా మనం ఊహించుకునేసి. సో అలా నేను కొంచెం డిలే అయింది, వచ్చింది మాత్రమే అయితే చేస్తాను. సో ఈరోజు మనకు నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్ వారీగా అయితే వన్స్ ఒకసారి చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని కనుక చూస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ టోటల్గా మనకు 1216 పోస్టులతో ఒక మనకు చూడాలండి. ఇక్కడ 1216 అయితే టీచర్ పోస్టులు అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ నెల్లూరు డిస్టిక్లో 1216. మరి ఈ డిస్టిక్లో చూసుకుంటే సబ్జెక్టుల వైజ్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ఏ తెలుగు కన్నా చూడాలండి. ఎస్ఏ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకు వచ్చేసి 54 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ సంస్కృతం వచ్చేసి 3 పోస్టులు, ఉర్దూ వచ్చేసి 22 అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 44 అయితే ఉన్నాయండి అసిస్టెంట్ వాళ్ళకి. హిందీ వచ్చేసి ఒక 35 వరకు ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా ఈ ఎస్ఏ పోస్టులు ఉన్నాయి కదా, సో ఈ ఎస్ఏ పోస్టులు అన్నీ కూడా 70% మనకు ప్రమోషన్స్తో ఉంటాయండి. 70% వరకు ప్రమోషన్స్తో ఉండి అండ్ మిగిలిన 30% ఉంటుంది కదా, సో ఈ 30% మాత్రము మనకు డిఎస్సితో భర్తీ చేస్తారండి. 70% వచ్చేసి ప్రమోషన్స్తో ఉంటే 30% మాత్రమే మనకు డిఎస్సితో భర్తీ చేస్తారు. సో అలా ఉంటే కాస్త నష్టమే కదా. సో మనకి ఇంకా బీఈడి ఎందుకు చేయడం అనేసి అనిపిస్తుంటుంది ఒక్కోసారి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి 40, ఫిజిక్స్ వాళ్ళకి 27, బయాలజీ వాళ్ళకి 47. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసి 64. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళతో పోల్చుకుంటే అన్నిటికంటే ఎక్కువగా ఉండేది మనకు సోషల్ అండి. సోషల్లో 64 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ పీఈడి వచ్చేసి 27. స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేసింటారో సో వారికి సంబంధించింది వచ్చేసి ఇక్కడ మనకు 20 వరకు అయితే ఖాళీలు అయితే ఉన్నాయండి. స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి 20 వరకు ఖాళీలు అయితే ఉన్నాయి. అండ్ ఎస్జిటి వాళ్ళకు వచ్చేసి 786, 786 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే వన్స్ ఒకసారి నీట్గా చూడండి. ఇక్కడ ఎస్ఏ తెలుగు వాళ్ళకి 54 పోస్టులు ఉండగా, సంస్కృతం వాళ్ళకి ఎవరైతే సంస్కృతం చేసింటారో సో వారికి వచ్చేసి 3 పోస్టులు, ఉర్దూ చేసిన వాళ్ళకి ఒక 22, ఇంగ్లీష్ వచ్చేసి 44, హిందీ 35, మ్యాథ్స్ 40, ఫిజిక్స్ 22, బయాలజీ వాళ్ళకి వచ్చేసి 47, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చూసుకుంటే 64, పీఈటీ వాళ్ళకి వచ్చేసి 27, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి 20 పోస్టులు, ఎస్జిటి వాళ్ళకి 786. సో ఇలా మనకు సబ్జెక్టుల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది వివరాలండి. అండ్ ఇది వచ్చేసి మనకు మార్నింగ్ అంటే మనకు ఈ పోస్టులు ఉన్నాయి కదా, సో ఈ పోస్టులకి భర్తీ చేసే అవకాశం ఉందని మనకు ఇక్కడ డిఈఓ గారు బాలాజీరావు గారు వెల్లడించారండి. ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషను. సో ఇప్పటి వరకు నేను క్లాసెస్ అన్నీ కూడా చేస్తున్నానండి. పిఐఈ అలాగే సైకాలజీ చేసే ప్రతి క్లాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ క్లియర్గా ఉన్నాయి. బికాస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు లాస్ట్ డిఎస్సిలో మనకు పిఐకి 5 మార్క్స్ కదా, సో 5 మార్క్స్లో నాకు 3 మార్క్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే నేను నోట్స్ అనేది నీట్గా ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నా దగ్గర అకాడమీ బుక్ కూడా ఉందనుకోండి, బట్ బిట్ అనేది మనకు ఎంత డెప్త్గా అడుగుతారో సో సమ్టైమ్స్ మనకు మెయిన్గా బిట్టు ఏ రకంగా ఫ్రేమ్ చేసి ఇస్తారో దాని ప్రకారమే నేను ఇంపార్టెంట్గా ఉండే కీ పాయింట్స్ ఉంటాయి కదా, సో వాటిని మాత్రమే రాసుకున్నానండి. లాస్ట్ ఇయర్ 3 మార్క్స్ అయితే ఉన్నాయి. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి క్లాసెస్ అనేవి ప్రజెంట్ అయితే చేస్తున్నాను. సో మిస్ అవ్వకోకుండా చేసే క్లాసెస్ అన్నీ కూడా వాచ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.